క్రేజియస్ట్ పాయింట్స్ ఏంటి? క్రేజియస్ట్ పాయింట్స్ అంటే మీ ఉద్దేశం అర్థం కాలేదు నాకు. అంటే ఎక్కువగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి, ఏవి ఎక్కువగా టర్నింగ్ పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్ గా మీకు పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అండి. పవర్ ప్లేలో మీరు మ్యాక్సిమైజ్ చేయాలి. పవర్ ప్లేలో వికెట్స్ పడినా పర్వాలేదు, పవర్ ప్లేని బాగా యూజ్ చేసి, పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ మొమెంటం ఇచ్చే పరిస్థితి ఉండాలి పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో 1-2 వికెట్లు పడినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు స్కోర్ రన్స్. ఇప్పుడు పంజాబ్ క్వాలిఫైర్ 2లో ముంబైకి అగేన్స్ట్ గా చేసింది అది. పవర్ ప్లేలో వాళ్ళకి 2 వికెట్లు పడ్డాయి, ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు, కానీ చాలా క్విక్ గా వాళ్ళు స్టార్ట్ చేశారు. జాష్ ఇంగ్లీష్, ఇందాక సయీద్ గారు చెప్పినట్టుగా బుమ్రా ఫస్ట్ ఓవర్ లో హ్యాడ్ టేకెన్ 20 రన్స్. అలాగే ప్రియాన్ షారే కూడా చాలా క్విక్ గా 200 స్ట్రైక్ రేట్ తో 20 రన్స్ చేసి అంతే వేగంగా వెళ్ళిపోయాడు. సో పవర్ ప్లేలో మీరు ఆ మొమెంటం గ్యాదర్ చేయాలి, ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. మీరు పవర్ ప్లేలో ఆ మొమెంటం ఇస్తే తర్వాత ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాని మీద మిగతా వాళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ద పవర్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఏ టీం అంటే ఏ సెట్ ఆఫ్ బౌలర్స్ సెట్ ఆఫ్ ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్, ఎందుకంటే అది హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ మీకు ఒక్క సందర్భంలో తప్ప ఇప్పటి వరకు అక్కడ 8 మ్యాచ్లు జరిగితే ఒక్కసారి తప్ప ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200 క్రాస్ చేశారు. సో అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు మొదట బ్యాటింగ్ చేసి ఇఫ్ యూ కెన్ పుట్ అప్ ఏ స్కోర్ ఆఫ్ 200, 210 ఆన్ ద బోర్డ్, ఇంత పెద్ద ఫైనల్లో ప్రెషర్ ఉంటుంది, చేజింగ్ టీమ్ విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెషర్. సో అందుకని మీకు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయడం, తర్వాత అదే మొమెంటం తర్వాత మిడిల్ ఓవర్స్ లో కానీ డెత్ లో కానీ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. సో బ్యాటింగ్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ బౌలర్స్ కూడా చాలా క్లవర్ గా బౌలింగ్ చేయాలి ఈ పిచ్ మీద. ఓకే, ఎస్ సయ్యద్ గారు మీరేం చెప్తారు? టాస్ గెలిచి ఎవరు ఏ జట్టు ఏది ఎంపిక చేసుకుంటే బాగుంటుంది? చూస్తున్నా మనం ఇద్దరు టీం చేసింగ్ లో చాలా మంచిగా ఉంది. సో టాస్ గెలిస్తే ఆపోజిట్ వాళ్ళకి వెంకటేశ్వర చెప్పినలాగా 200+ వాళ్ళకి చాలా కష్టం. బట్ నా ఒపీనియన్ క్రికెట్ కోచ్, నా ఒపీనియన్ కొంచెం డిఫరెంట్, అందరి డిఫరెంట్ ఉంటుంది. టాస్ గెలిస్తే మనం గో టు చేస్, ఎందుకంటే ఈ లాస్ట్ మ్యాచ్ కూడా 200 చేజ్ అయినాయి. బెంగళూరు కూడా లాస్ట్ మ్యాచ్ చేసి వచ్చింది. బెంగళూరు చేజింగ్లో మంచిగా ఉంది బెంగళూరు. తో మిడిల్ ఆర్డర్లో కూడా చాలా మంచిగా ఉంది బెంగళూరులో. బౌలింగ్ ఏదైనా తీసుకుంటే బౌలింగ్, ఎందుకంటే పంజాబ్ ఇక్కడ ఆగదు పంజాబ్. సో యూ హ్యావ్ టు గివ్ ద పంజాబ్కు మనం బౌలింగ్ ఇచ్చి యూ హ్యావ్ టు చేస్ చేసుకుంటే మిడిల్ ఆర్డర్ పవర్ ప్లే ఎట్లా ఉంటుంది T20 ఫార్మాట్. ఫస్ట్ 6 ఓవర్స్లో 60 రన్స్, లాస్ట్ మ్యాచ్ మనం చూసిన 60 ఓవర్స్ 62 వికెట్స్ పోయిన తర్వాత కూడా పంజాబ్ రన్స్ వచ్చింది పంజాబ్స్కి. సో సార్ దాని తర్వాత 7 ఓవర్స్ తర్వాత 15 ఓవర్స్ దాకా ఒక వికెట్ పోయినాయి, అక్కడ 70-80 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత లాస్ట్ 5 ఓవర్స్ 50 రన్స్, అంటే 200+ అయిపోతుంది అది. సో క్యాల్కులేషన్ T20 ఫార్మాట్ క్యాల్కులేషన్ 50 ఓవర్స్ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ 10 ఓవర్స్, దాని తర్వాత 40 ఓవర్స్, దాని తర్వాత 10 ఓవర్ T20. బట్ పవర్ ప్లే T20 ఫార్మాట్లో ఒక్క ఓవర్ ఇక్కడక్కడ అయిందంటే మ్యాచ్ మొత్తం ఫ్లాప్స్ అయిపోతుంది. సో ఎందుకంటే లాస్ట్ 5 రన్స్ 2 రన్స్ 3 రన్స్ లేకపోతే ఒక్క ఓవర్లోనే మీకు మ్యాచ్ గేమ్ తెలిసిపోతుంది. సో 100% యూజ్ పవర్ ప్లే. పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో బెంగళూరులో బౌలింగ్ హేజల్వుడ్ కానీ భువనేశ్వర్ కుమార్ మంచి పేజ్ స్వింగ్ చేస్తున్నారు పవర్ ప్లేలో. వాళ్ళకి ఇక్కడ మన ప్రియాన్ చార్యకి అండ్ పద్మిరత్ సింగ్కి ఇద్దరికి అక్కడ ఆపాలి. దాని తర్వాత జాష్ ఇంగ్లీష్కు ఆపాలి అక్కడ. జాష్ ఇంగ్లీష్ ప్లేయింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ హిట్టర్. మరి అదే ఇక్కడ చూసుకుంటే టిమ్ డేవిడ్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళ ప్లేయర్స్ ఎక్కడెక్కడ డామినేట్ ఆ టీం గెలుస్తుంది. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లా చూసినాం. అండ్ లివింగ్స్టన్, పిల్ సాల్ట్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్. టాప్ ఆర్డర్ 3 ఇంగ్లీష్ ప్లేయర్స్ అండ్ 1 పేస్ బౌలింగ్. అండ్ అదే మన కునాల్ పాండ్యా కానీ సురేష్ శర్మ ఇస్ బౌలింగ్ వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్ ఆల్సో హి పుట్ 3 వికెట్స్. తో బౌలింగ్ లైనప్ చూసుకుంటే కొంచెం ఇక్కడ నాకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. బెంగళూరు బౌలింగ్ చాలా వీ హ్యావ్ ద వెరీ గుడ్ టాప్ క్లాస్ బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ ఇంకా మంచిగా ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రదర్ఫర్డ్ వచ్చి ఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ప్లేయర్ మీద. తో ఇక్కడ వాళ్ళకి పంజాబ్ వాళ్ళు వీళ్ళకి టాప్ ఆర్డర్ పోయిన తర్వాత మిడిల్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి పంజాబ్, లేకపోతే ఆర్సీబీకి ఎవరు ఆపలేరు. ఎస్ వెంకటేష్ గారు, సో ఆర్సీబీ కూడా 2 సార్లు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. ఈసారి హై ప్రెషర్ లో ఉంది ఆర్సీబీ అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఆ ప్రెషర్ తోనే చూస్తున్నారు కూడా.